మళ్ళీ అదే రచ్చ. డీజేల మోతలు, చిల్లర డాన్సులు, రోడ్డుపై న్యూసెన్స్లు. ఇది పబ్ల దగ్గర సిచ్యువేషన్. వీకెండ్స్ లోనే రెచ్చిపోయే నిర్వాహకులు న్యూ ఇయర్ వేళ మరింత బరితెగించారు. పోలీసుల ఆంక్షలను లెక్క చేయలేదు. తెల్లార్లు రచ్చ చేశారు. న్యూ ఇయర్ వేళ హైదరాబాద్లో పబ్లు గబ్బురేపాయి. ఆషాఢం ఆఫర్లు ప్రకటించినట్లు 31st నైట్కు కొత్త స్కీమ్స్ ప్రకటించాయి. జంటలకు ఒక రేట్, గ్రూప్కు మరో రేటు, ఇలా ఒక్కో కేటగిరీకి ఒక్కో ప్రైస్ పెట్టి డబ్బులు దండుకున్నాయి. హోరెత్తించే డీజే పాటలు, అశ్లీల నృత్యాలతో హంగామా చేశారు పబ్ల నిర్వాహకులు. అసలే వీకెండ్, అందులో న్యూ ఇయర్. పబ్ బ్యాచ్ అంతా ఎగేసుకుని వెళ్లారు. సాయంత్రం నుంచే పబ్లకు క్యూ కట్టారు. హైదరాబాద్లో ఉన్న పబ్బులన్నీ మందుబాబులతో కిక్కిరిసిపోయాయి. సాయంత్రం 6 నుంచి మొదలుకొని తెల్లవారుజామున 3 వరకు పబ్బులు నడిచాయి. న్యూ ఇయర్ వేళ పబ్బులకు ప్రత్యేక అనుమతులేమీ లేవు. పైగా 1 గంటలోపే మూసివేయాలని పోలీసులు ఆదేశించారు. డీజే సౌండ్లకు పరిమితి విధించారు. 45 డెసిబుల్స్ దాటొద్దని హెచ్చరించారు. పబ్బుల నిర్వాహకులు మాత్రం ఇవేవీ లెక్క చేయలేదు. నగర పోలీసులు పబ్బుల్లో తనిఖీలు చేశారు. డ్రగ్స్, గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే పోలీసులు వెళ్లిపోయిన వెంటనే బరితెగించారు. ప్రతి ఏడాది ఇదే తంతు. పోలీసులు సోదాలు చేయడం, నోటీసులు ఇవ్వడం, ఆ తర్వాత లైట్ తీసుకోవడం అలవాటుగా మారిపోయింది.